హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హోమ్ క్రియేషన్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి వెనీలా కస్టర్డ్ ఐస్ క్రీమ్ చేసి చూపిస్తున్నాను. అది కూడా ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటే, ఎటువంటి ఫ్యాన్సీ ఐటెం లేకుండా తయారు చేస్తున్నాను. ఎప్పుడు తయారు చేసినా కానీ ఒకటే స్ట్రక్చర్ వస్తుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం పదండి. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులో 1/2 లీటర్ వరకు పాలని యాడ్ చేసుకుందాము. ఈ పాలు వచ్చేసి ఫుల్ ఫ్యాట్ క్రీమ్ ఉన్నటువంటి పాలు తీసుకున్నాను. ఈ 1/2 లీటర్లో కొద్దిగా ఒక పావు కప్పుమైన పాలు పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇవి కొద్దిగా కాగుతుంది అనగానే మీరు పావు కప్పుమైన షుగర్ని యాడ్ చేసుకోవాలి. పావు కప్పు అంటే 70 నుంచి 80 గ్రాముల వరకు తీసుకోవచ్చు. లేదు మీకు ఇంకొంచెం తీపి అవసరమైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను పావు కప్పుమైన షుగర్ని యాడ్ చేశాను. ఇది కరిగేంత వరకు కలపాలి బాగా. ఈ కరిగిన తర్వాత 1-2 పొంగులు రానిచ్చేంత వరకు పాలను కాగపెట్టుకోవాలి. ఈలోపుగా ఇంకొక గిన్నెలో వచ్చేసి ఈ మిగిలించిన పాలు అనేది ఒక కప్పులోకి తీసుకుందాము. 2 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చి పాలల్లోనే యాడ్ చేసుకోవచ్చు. దీన్ని బాగా ఉంటలు లేకుండా థిక్గా బాగా కలుపుకోవాలి. అప్పుడే ఉంటలు అనేది లేకుండా కలుపుకుంటేనే ఆ పాలు మరుగుతున్నప్పుడు వేసినప్పుడు అది పర్ఫెక్ట్ స్ట్రక్చర్ వస్తుంది. ఇప్పుడు పాలు కాగే చూడండి, 2-3 పొంగులు వచ్చాయి. నేను 2-3 పొంగులు వచ్చేంత వరకు దీన్ని బాగా పాలను మరిగించాను. ఇప్పుడు ఇందులో వచ్చేసి కస్టర్డ్ మిల్క్ పాలని యాడ్ చేసుకోవాలి. దీన్ని యాడ్ చేసిన వెంటనే కలుపుతూ ఉండాలి. ఇది ఎందుకంటే కింద థిక్నెస్ చాలా తొందరగా దగ్గర పడిపోతుంది. ఈ పాలు మీరు కలుపుతూ ఉండకపోతే కింద అనేది అడుగున మాడిపోయే అవకాశం ఉంటుంది. అందుకని 2-3 నిమిషాల వరకు ఖచ్చితంగా కలుపుతూనే ఉండాలి. ఎప్పుడైతే ఈ పాలు అనేవి బాగా దగ్గరగా చిక్కపడినప్పుడు అప్పుడు ఈ పాలను దించేసుకోవాలి. ఇప్పుడు బాగా రెడీ అయిపోయింది చూడండి, బాగా థిక్గా వచ్చేసింది. ఇక స్టవ్ ఆపేసి కింది దించేసుకుందాము. ఇందులో కొన్ని వెనిలా ఎసెన్స్ చుక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకోండి. ఈ మిశ్రమం అనేది మిక్స్ అయిన తర్వాత ఎయిర్ ఫ్రీ కంటైనర్లోకి మార్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇది చల్లారిన తర్వాతనే డీఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మినిమం 4 నుంచి 5 గంటల వరకు. 5 అవర్స్ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉందో దీన్ని ఓపెన్ చేసి చూద్దాము. దీని స్ట్రక్చర్ చాలా బాగా వచ్చింది. ఇందులో ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకొని ఒక అరకప్పు వరకు యాడ్ చేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో. ఒకవేళ మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ కనుక ఉంటే కనుక హ్యాండ్ బ్లెండర్ తోటి బ్లెండ్ చేసుకోండి, మిక్సీ జోలు వెళ్ళవద్దు. నేను హ్యాండ్ బ్లెండర్ తోటే దీన్ని మిక్స్ చేస్తున్నాను. స్మూత్ స్ట్రక్చర్ వచ్చేంత వరకు దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు చూడండి, బబుల్స్ బాగా ఏర్పడుతున్నాయి. మిక్సీ జార్లో కూడా మీరు వేసుకునేటప్పుడు ఈ విధంగా బబుల్స్ వచ్చేంత వరకు దీన్ని గ్రైండింగ్ చేసుకుంటేనే అప్పుడే పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది. ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది. దీన్ని మళ్ళీ 10 to 12 అవర్స్ వరకు డీఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడే ఐస్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది. మీరు ఇది రెడీ అయిన తర్వాత ఇందులో మీకు ఇష్టమైనటువంటి డ్రై ఫ్రూట్స్ కానీ టూటీ ఫ్రూటీని కానీ ఏవైనా వేసుకోవచ్చు. నేను ప్రస్తుతం జీడిపప్పు మాత్రమే వేసుకొని ఇందులో 10 అవర్స్ వరకు డీఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు 10 అవర్స్ అయిపోయింది. చూడండి, చాలా బాగా వచ్చింది మన ఐస్ క్రీమ్ని. దీన్ని ఇప్పుడు నేను స్కూప్ తోటి తీస్తున్నాను. ఈ స్కూప్ అనేది ఫస్ట్ మీరు తీసేటప్పుడు నార్మల్ వాటర్లో ఒకసారి డిప్ చేసి తర్వాత తీయండి, అప్పుడు బాగా వస్తుంది. చూడండి ఎంత బాగా వస్తుందో మన ఐస్ క్రీమ్. వెనీలా కస్టర్డ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. అందరూ ఇష్టపడే వెనీలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఇంట్లోనే చాలా ఈజీగా ఎప్పుడు తయారు చేసినా ఇటువంటి స్మూత్ స్ట్రక్చర్ ఖచ్చితంగా వస్తుంది. మీకు ఈ రెసిపీ నచ్చుతుందని నేను తప్పక ఆశిస్తున్నాను. మరి నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.